శాస్త్ర కార్తీక పురాణం 19వ భాగం. ఈ విధంగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్య చంద్రులే నేత్రములుగా గలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మహాదేవా, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థానములు అన్ని పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటకు పడలేకుంటిమి, మమ్ముద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినను, ఎన్ని శాస్త్రములు విన్నను, నీ దివ్య దర్శనమును పడయచాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనములకు నేనెంతయో సంతసించి తిని నీకిష్టమైన వరమును కోరుకునుము అని పలికెను. అంతా జ్ఞానసిద్ధుడు, ప్రజుమున, నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముండునట్టులా అనుగ్రహింపుము, మరేదియూ నాకక్కరలేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారము అటులనే వరమిచ్చి తిని, అంతేకాక మరొక వరము కూడా కోరుకును, ఇచ్చేదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకర్మములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యమునందు వ్రతమును చేయని వారు నరక కూపమున పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును. దీని మాహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జింపవలయును. నాయందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రా వ్యాజమన్య శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రములను త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమున ఏగి శేషపానుపు మీద శ్రీమన్నారాయణుడు పవ్వళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞాన సిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మాహాత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారము ముని పుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతమాచరించి ధన్యులై వైకుంఠమ కరిగిరి. 19వ రోజు పారాయణం సమాప్తం.